ఓం శాంతి. భగవద్గీతలో తండ్రి పరమాత్ముడు ఏం చెప్పారంటే, కోటాను కోట్లో ఏ నొకానొక్కడో తెలుసుకుంటాడో, ఆ తెలుసుకుని ఒకానొక్కడో ఎవరో అనుసరిస్తారు. అంటే మొత్తం విశ్వంలో అంతటికీ మన భగవద్గీత ఆధారం. భగవద్గీతలో చెప్పిందంతా నడుస్తూ ఉంది, అందులో సత్యం ఉంది. అయితే మనకి ఎంతమంది కావాలో అంతమంది ఆటోమేటిక్ సెలెక్టెడ్ ఉంటారు. అంటే మనం నిరుత్సవం చెందలో అసలు లేదు. అంటే ఎందుకు చెప్పారంటే, ఎక్కడ కోట్లు, ఎన్ని కోటాను కోట్లు, ఏ ఒక అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఇంతమందిలోని పరమాత్ముడు ఏంటంటే, ఎందుకంటే ఏ ఒకనొక్కడు తెలుసుకుంటాడు, తెలుసుకుని వాళ్ళు అనుసరిస్తారు. అంటే ఇది సెక్షన్ వాళ్ళగా ఉంటారు. కృష్ణుడు బొమ్మ చిత్రం చూపిస్తారు, బాలకృష్ణుడి. చిన్నకృష్ణుడి చూపిస్తుంటే చేతితోనే స్వర్గానికి దగ్గరగా తీసుకుంటాడు, కాలుతో నరకాన్ని తంతాడనమాట. అంటే కాలుతోనే నరకం తంతాడు, స్వర్గాన్ని చేతితో తీసుకుంటాడు. అంటే మనం మంచిదాన్ని తీసుకుంటాం, ఏదైనా కాలు దగ్గర ఏదంటే తన్ని తాత తీసేస్తాం అన్నమాట. కాలుతో చేతితో అలా కాలుతో ఎలాగెళ్ళి తీసి అంటాం. అంటే అక్కడ ఏంటంటే జరుగుతుందంటే, ఈ పాత ప్రపంచాన్ని మనం దూరం పెట్టి కొత్త ప్రపంచాన్ని దగ్గర కావాలి. మరి పాత ప్రపంచాన్ని దూరంగా పెట్టి కొత్త ప్రపంచాన్ని దగ్గరగా వెళ్ళాలంటే మొట్టమొదటి మన తండ్రి పరమాత్మను తెలుసుకోవాలి. ఆయనతో సంబంధం తెలుసుకున్నప్పుడే కొత్త ప్రపంచం తాలూకు విషయాలు, కొత్త జ్ఞానము అంతా కొత్తగా ఉంటుంది, అంత అనుభూతి ఆనందం కలుగుతుంది అన్నమాట. మళ్ళీ ఎంత ఎక్కువైతే ఎక్కువ అంటారు, మనకు ఊరికి అనలేదు. మంద ఎక్కువైతే మజ్జిగ పాల్చిన, మంద ఎక్కువైతే మతానికి చేయటం అంటారు ఎంతో స్పష్టంగా. అందుకే సత్యం ఏంటంటే క్వాలిటీతో కొంతమందికి పోలిస్తారు. మరి ఎంతమందికి అంటే లాస్ట్లో చివరిలో ఆటోమేటిక్గా ఉంటాయి. మరి ఇంకోటి ఏంటంటే, కొత్తదాని నుంచే పాత తయారవుతుంది, కొత్తదాని నుంచి పాత తయారవుతుంది, పాతదాని నుంచే కొత్తది రావాలి. ఇక్కడేంటి, కొత్తదాని నుంచి పాత తయారవుతుంది, మళ్ళీ నీకు ఏంటి, మళ్ళీ పాతదాని నుంచే మళ్ళీ కొత్తది రావాలి. సో సర్కిల్ మాట. ఇప్పుడు ఎలాగుందంటే, ఏదైనా మొక్కజొన్న తీసుకుందాం. మొక్కజొన్న మనం తీసుకున్నారంటే ఫస్ట్ ఫ్రెష్ కనుక తీసుకుంటాం, అన్నీ చేస్తాం, వెలుస్తాం, అన్నీ కొన్ని తీసుకుంటాం. అవి కొత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఉడకబెడతాం, తింటాం, చాలా రుచిగా ఉంటాం. సో అయిపోయింది. మరి అది కొన్నాళ్ళకి ఏంటవుతుంది, అది కొన్నాళ్ళు పాతది అవుతుంది. మరి ఆ పాతది ఏంటవుతుంది, ఎండిపోవాలి, అంటే పండిపోవాలి. ఎండిపోవాలి, పండిపోవాలి. ఎప్పుడైతే పండిపోయి గట్టి పడుతుందో దాన్ని మళ్ళీ మనం దేని కింద, బీజం కింద ఉపయోగిస్తాం, అంటే విత్తనం కింద వేస్తాం. మళ్ళీ అదే పాత అంటే మళ్ళీ పచ్చిది అవ్వదు, మళ్ళీ పచ్చిది అవ్వదు. టెంకాయ అయినా చూసారా, మామిడి పండున తింటాం, కొత్తగా ఉన్న బాగుందండి పండు, మామిడి పండు తిని సీకేస్తాం, పడతాం. పెరిసిన తర్వాత దాన్ని నేర్చేస్తాం, ఎక్కడో దగ్గర పడేస్తాం. అది ఎక్కడికో ఎండి అలా లోన్ సూక్ష్మంగా ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. మళ్ళీ పాత దాని నుంచి మళ్ళీ కొత్తదిగా తయారవ్వాలి. అందుకే పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచం తయారవుతుంది నా తండ్రి పరమాత్మ చెప్తున్నాడు. అది 100% కరెక్ట్. అచ్చా వంశం.